వెల్కమ్ బ్యాక్ టు పాయింట్ బ్లాంక్. సీనియర్ రాజకీయ నాయకుడు ఆన వివేక నాతో ఉన్నారు. వివేక్ గారు, ప్రత్యర్థి పార్టీలో ఉన్న ఒకే జిల్లా వాళ్ళన బీజేపీ నేత సీనియర్ నాయకుడు కేంద్ర మంత్రిని వెంకయ్యనాయుడు మీరు పల్లెత్తి మాట కూడా అన్నారు. అంటే ఆత్మరక్షణలో భాగంగానా? అలాంటిదేవి లేదండి. వెంకయ్యనాయుడు గారితో మాకు సత్సంబంధాలు ఉండేది మాత్రం వాస్తవం, మేం కాదను. ఎందుకంటే మా ఫ్యామిలీకి అది ఆయన క్లోజ్ అసోసియేటెడ్ చదువుకునేటప్పటి నుంచి. కొంతకాలం నేను అతని కింద కూడా పనిచేశాను. ఎలక్షన్ విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఆ ఎలక్షన్లలో వాటిల్లో ఆయన కింద పనిచేశాను నేను. అంత క్లోజ్. బట్ రాజకీయంగా ఆయనతో మేము ఏ రోజు కూడా కలిసి ఉండాల, ఎప్పుడు కలవలేదు, విమర్శించలేదు కూడా. విమర్శించాల్సి వచ్చినప్పుడు విమర్శించినటువంటి సందర్భాలు ఉన్నాయి. మొన్న నెల్లూరుకి ఏమి చేయలేదు అని చాలా గట్టిగా మాట్లాడింది కూడా మేమే. ఎందుకు ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో అప్పట్లో ఆయన పార్లమెంట్ లో ప్రత్యేక హోదా గురించి మేము నిరాహార దీక్ష జరిపి ఒక్క వెంకయ్యనాయుడినే ఎక్స్పోజ్ చేసినటువంటి సందర్భం నెల్లూరులో ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర జరిగింది. నేను కానీ మా తమ్ముడు రామనారాయణ రెడ్డి కానీ మేము వెంకయ్యనాయుడినే విమర్శించాం ఆ రోజు. ఇంకొక నాయకుడు గురించి పోలా మేము. ఎందుకంటే అది పార్లమెంటులో ఆయన మాట్లాడిన విధానం బట్టి మేము ఆ విమర్శ చేయవలసి వచ్చింది. అవసరమైనప్పుడు విమర్శ చేయాలి తప్ప అనవసరమైనప్పుడు కాదు. మాజీ మిత్రుడు చంద్రబాబుతో పార్టీలోకి రావడానికి టాక్స్ అన్ని అయిపోయాయి, కానీ నెల్లూరు టీడీపీ కార్యకర్తలే అడ్డుపడ్డారు. మీరు పార్టీలో అసలు అంత దూరం రాలేదండి. ఎందుకంటే చంద్రబాబుతో మాకు సత్సంబంధాలు ఉన్నాయి, మేమేం కాదనం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మేము కూడా యూత్ కాంగ్రెస్ అప్పటి నుంచి కూడా ఒక రకమైన సంబంధాలు కలిగినటువంటి వాళ్ళం. రాజశేఖర్ రెడ్డితో కానీ చంద్రబాబుతో కానీ వాళ్ళిద్దరితో కూడా సమానమైనటువంటి సంబంధాలు కలిగినటువంటి వాళ్ళం మేము. అంతేగాని మమ్మల్ని పార్టీలోకి రమ్మని ఆయన పిలవడం కానీ వస్తామని మేము చెప్పడం గాని జరగనటువంటి పరిస్థితులు. జన్మనిచ్చిన పార్టీని మనం ఎందుకు ఎక్స్పోజ్ అయింది? మీ నోరుకి భయపడే ఏ పార్టీలు మమ్మల్ని తీసుకోవడానికి భయపడ్డాయని ఎందుకు అంటున్నారు? ఇంక మమ్మల్ని ఏం చేయమంటారు? వ్యక్తులకు మమ్మల్ని చూసే పార్టీలు భయపడుతున్నాయంటే ఇంతకన్నా ఏం కావాలా? ఎందుకు భయపడుతున్నాయనేది అదే మిమ్మల్ని అడిగేది. అసలు వీళ్ళని తీసుకుంటే మా కొమ్మ మునగద్దాము అని భయపడే పరిస్థితి మేము కల్పించామంటే అది మాకు కావాలా? అంటే పార్టీ ఏమవుతుందో, పార్టీ చెడ్డ పేరు అది మాకు కావాలా? ఎందుకంటే మేమున్న పార్టీల్లో ఆ పార్టీని పూర్తిగా మోసే వాళ్ళం మేమే. రైట్. ఎవరికి బెదరని వివేక ఇవాళ అట్రాసిటీ కేసులు కానివ్వండి, విఆర్ సంస్థ ఎండోమెంట్ స్వాధీనం చేసుకునే టెన్షన్ కానివ్వండి, కుటుంబ సభ్యులే రివర్స్ అయిన పరిస్థితి కానివ్వండి, కైండ్ ఆఫ్ ఒక ఫ్రస్ట్రేషన్ మోడ్ లోకి వెళ్ళిపోయారు. సో కొంచెం ఇబ్బంది పడుతున్నారు, ఏది పడితే అది మాట్లాడుతున్నారు. దేనికి ఫ్రస్ట్రేషన్ పోనండి, నేను దేనికి పోను. అవతల నుంచి వచ్చేటటువంటి ఫోర్స్ ఏ విధంగా ఉంటుందో, అవతల నుంచి వచ్చేటటువంటి భాష ఏ విధంగా ఉంటుందో అదే రకమైన భాష కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్న రీతిలో ఉంటుందే తప్ప అవసరమైతే బూతులు కూడా మాట్లాడతారు. బూతులు అంటే బూతులు మాట్లాడడం, బూతులేం మాట్లాడడం. బూతులు ఎందుకు మాట్లాడతామండి? అందులో ప్రెస్లో కూర్చొని బూతులు మాట్లాడతామా? మాట్లాడడం. కానీ ఆ భావం వచ్చే విధంగా ఎగ్జైట్ అయినప్పుడు మాట్లాడతాం, తప్పదు. రైట్. రాజకీయ ఎందుకంటే అవతల వ్యక్తికి ఇంకో రకమైన భాష రాదు, అర్థం కాదు అతనికి. ప్రస్తుతానికి ఏ పార్టీలోకి మారే ప్రయత్నాలు జరుగుతున్నాయి? మేము ఏ పార్టీలోకి మారేటటువంటి పరిస్థితి లేదు. నిన్న కాంగ్రెస్ లో ఉన్నాం, మొన్న కాంగ్రెస్ లో ఉన్నాం, ఈ రోజు కాంగ్రెస్ లో ఉన్నాం. రేపు గురించి అడుగుతున్నాను నేను రేపు కూడా కాంగ్రెస్ లోనే ఉంటా. నాకేం మారిపోవాల్సినటువంటి అవసరం కానీ అగత్యం కానీ నాకు లేదు. ఎందుకు చెప్తున్నానంటే నాకు జనంతో ఉండాలనేదే కానీ పదవులతో ఉండాలి అనేటటువంటిది మా లక్ష్యం కాదు. పదవులవే రాజకీయాలు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా జనంలో ఉండరు. ఒకవేళ రేపు కాంగ్రెస్ కేపీలో మంచి రోజులు వస్తే కనుక ఏమన్నా నామినేటెడ్ పదవి తీసుకుంటారా భవిష్యత్తులో? నేను ఇంకోటి చెప్తున్నాను, మంచి రోజులు వస్తే కదా అని అంటున్నారు. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఆ ఊహ పెట్టుకోకండి. ఖచ్చితంగా మేమే రాబోతున్నాం. ఎన్నాళ్ళలో?
ఖచ్చితంగా ఇంక ఏ రోజు జరిగినా, ఎందుకంటే రాజకీయాల్లో ఏ రోజు ఏం జరుగుతుందో మనం చెప్పలేం కదా. బ్రహ్మాండంగా ఉండిన చంద్రబాబు నాయుడు ఈరోజు కేసుల్లో ఇరుక్కున్నాడు. ఉట్టి పుణ్యానికి జైలుకు పోయే పరిస్థితి ఏర్పడింది. ఆ స్టీఫెన్సన్నేనా ఆ స్టీఫెన్సన్ రేవంత్ రెడ్డి వాళ్ళ దెబ్బకి అతను జైల్లో పోయే పరిస్థితి, ఆయన ముఖ్యమంత్రి పదవి ఊడిపోయే పరిస్థితి, ఇప్పుడు ఆయన వారసుడు ఎవరా అని ఆయన కొడుకా, బావమర్దా, లేకపోతే భార్యనా, లేకపోతే కోడెల శివప్రసాద్ అని ఎత్తుక్కునేటటువంటి పరిస్థితి. ఆ పరిస్థితికి అన్నిటికన్నా మా పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. బట్ ఎందుకు ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఏపీ కాంగ్రెస్ మీకు అనుకూలంగా మలుచుకోలేకపోతుందిగా? ఖచ్చితంగా మా దాని మీద ఫైట్ చేసేదే మేము, ఈరోజు ప్రజల్లోకి తీసుకుపోతుండేదే మేము. అది ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే ఇటువంటి వాళ్ళని పట్టుకోకపోతే, ఇటువంటి వాళ్ళని శిక్షించబడకపోతే ప్రజలకు కూడా డబ్బులు ఇవ్వాలి. రైట్ వివేక్ గారు, షష్టి పూర్తి దగ్గర పడుతోంది. ఇదే దూకుడు, ఇదే ఉత్సాహం, హుషారు కొనసాగిస్తారా? షష్టి పూర్తి కూడా అయిపోయింది. ఓకే, అయిపోయినా కూడా ఇదే దూకుడు ఉంటుంది. నాకు ఆఖరి వరకు నాకు ఇదే ఉత్సాహం ఉంటుంది. భగవంతుడు నన్ను ఎంత కాలం ఆశీర్వదిస్తాడో అంతకాలం జనంలో బతుకుతా నేను. థ్యాంక్ యూ వివేక్ గారు. ఇది సీనియర్ పొలిటీషియన్ ఆన వివేక్ తో పాయింట్ బ్లాంక్. వచ్చే వారం పాయింట్ బ్లాంక్ లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ఋషి సైనింగ్ ఆఫ్. కీప్ వాచింగ్ ఎన్టీవీ.